హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 64. ఈరోజు వీడియోలో హిప్నాటిక్ ఎఫెక్ట్ అదే స్పైరల్ ఎఫెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దానికోసం ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి జనరేటర్స్లో టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్ క్లిప్ని టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా. నెక్స్ట్ ఇన్స్పెక్టర్లో 5th వర్షన్ సెలెక్ట్ చేయాలి. మనకి ఇలా గ్రీన్ కలర్ వర్టికల్ లైన్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ గ్రేడియంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం కలర్ సెట్ చేద్దాం. ఈ గ్రీన్ కలర్ లైన్స్ ప్లేస్లో వైట్ కలర్ సెట్ చేద్దాం. సో దానికోసం ఈ ఆరో మార్క్ని క్లిక్ చేసి కలర్ని వైట్కి అడ్జస్ట్ చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ ఈ గ్రేడియంట్ కలర్ లైన్ ఉంది కదా, సో దీంతో మనం కలర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఎక్కువ కావాలనుకోండి, బ్లాక్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. లేదు వైట్ కావాలంటే ఈ ఆరో మార్క్ ఉంది కదా, సో దీన్ని ఫ్రంట్కి మూవ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు వైట్ కలర్ ఎక్కువ. అలా కాదు, నాకు రెండు ఈక్వల్గా కావాలి. సో అందుకనే నేను రెండింటిని సెంటర్లో ప్లేస్ చేస్తా. ఓకే, అండ్ వీటి సైజ్ అనేది ఇంక్రీజ్ కావాలంటే ఇక్కడ మనం ఎండ్ ఎక్స్ అని ఉంది కదా, సో దీన్ని ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. అడ్జస్ట్మెంట్కి ఎండ్ ఎక్స్ అని ఉంది కదా, ఇదే కాకుండా మనకి వ్యూలో అంటే డిస్ప్లే దగ్గరే మనకి అడ్జస్ట్మెంట్ కావాలి అంటే ఇక్కడ ఫ్యూజన్ ఓవర్లే అని ఉంది కదా, సో అది క్లిక్ చేసి ఈ మిడిల్ని మ్యూట్ చేసేసి డ్రాగ్ చేస్తే ఇక్కడ దీంతో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి మొత్తం వ్యూ అనేది డిస్టర్బ్ అవ్వదు అనమాట. సో ఇలా ఇలా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఇలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రిపీట్ మోడ్ నేను పింగ్ పాంగ్ సెలెక్ట్ చేశాను, అది మన విషయం అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇవి వర్టికల్ లైన్స్ కదా, అలా కాదు, స్పైరల్ అంటే మనకి ఏంటి సర్క్యులర్ లైన్స్ కావాలి. సో దానికోసం ఇక్కడ గ్రేడియంట్ టైప్ ఉంది కదా, ఇక్కడ రేడియల్ సెలెక్ట్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ ఆఫ్సెట్ అని ఉంది కదా, ఇదేంటి అంటే ఇప్పుడు మనం రైట్ సైడ్కి మూవ్ చేస్తే అవుట్వర్డ్ అనమాట, ఆ లైన్స్ అనేవి అవుట్వర్డ్ మూవ్ అవుతున్నాయి కదా. అదే లెఫ్ట్ సైడ్ అయితే ఇన్వర్డ్, ఇన్వర్డ్, అవుట్వర్డ్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇవి అవుట్వర్డ్ ఎఫెక్ట్లో ప్లే అవ్వాలి. సో దానికోసం ఏం చేయాలి, ఫస్ట్ ప్లే హెడ్ అనేది స్టార్టింగ్లో ప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ ఆఫ్సెట్ వచ్చేసి 0. ఇప్పుడు కీ ఫ్రేమ్ని సెట్ చేసి అండ్ ప్లే హెడ్ని క్లిప్కి ఎండింగ్కి తీసుకొచ్చేసి ఇక్కడ 5th కీ ఫ్రేమ్ 5 అని మెన్షన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. సో అవుట్వర్డ్ అనేది ప్లే అవుతుంది. ఇప్పుడు ఇన్వర్డ్ ప్లే చేయాలనుకుంటున్నా. సో దానికోసం ఇక్కడ -5 మెన్షన్ చేద్దాం. ఓకే, స్టార్టింగ్కి వెళ్ళేసి ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఇప్పుడు ఇన్వర్డ్ అనేది ప్లే అవుతుంది. అయితే ఇది స్పైరల్ ఎఫెక్ట్ కాదు, రిపిల్ ఎఫెక్ట్ లాగా ఉంది, రైట్? సో స్పైరల్ ఎఫెక్ట్ కోసం ఫ్యూజన్ పేజ్లోకి వెళ్ళేసి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి టూల్ విండో ఓపెన్ చేయాలి, షిఫ్ట్ స్పేస్ బార్. ఓకే, ఇక్కడ కోఆర్డినేట్ స్పేస్ అనే నోడ్ని యాడ్ చేస్తున్నా. ఓకే, దాని షేప్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్పెక్టర్లో షేప్ని పోలార్ టు రెక్టాంగులర్కి చేంజ్ చేయాలి. సో ఇది ఒకసారి ప్లే చేద్దాం. సో ఇది కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్, బట్ మనకి ఎలా కావాలి, స్పైరల్ మోడల్లో. సో దాన్ని స్పైరల్ మోడల్లో అడ్జస్ట్ చేద్దాం. సో దానికోసం టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్ నోడ్ని సెలెక్ట్ చేసి గ్రేడియంట్ టైప్ లీనియర్ సెలెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి వ్యూవర్ పాయింట్ ఉంది కదా, సో దీన్ని మూవ్ చేస్తూ స్పైరల్ లాగా అడ్జస్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది సరిగా కుదరకపోతే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఉంది కదా, సో దీన్ని చేంజ్ చేస్తూ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నా. ఓకే, సో ఈ స్పైరల్కి బ్యాక్గ్రౌండ్లో నేను కలర్స్ మెన్షన్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం ఎడిట్ పేజ్కి వెళ్ళేసి సెట్టింగ్స్లో కాంపోజిట్ మోడ్ వచ్చేసి ఆల్ఫా సెట్ చేయాలి. ఓకే, అండ్ జనరేటర్లో బ్లాక్ని సెలెక్ట్ చేసి ఆల్ఫాని డిక్రీజ్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్స్లో జనరేటర్స్లో 4 కలర్ గ్రేడియంట్ అని ఉంది కదా, సో దాన్ని నేను టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా. అండ్ దాన్ని సెలెక్ట్ చేసి కంపోజిట్ మోడ్ వచ్చేసి ఫోర్గ్రౌండ్ సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నా. ఓకే, సో ఇలా డావిన్సీ రిజాల్వ్లో స్పైరల్ ఎఫెక్ట్ అనేది చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు.